నల్లమల అడవిలో రహస్య అమ్మవారి గుహ. భయంకరమైన అరణ్య మార్గం ద్వారా ఈ గుడిని చేరాలి. గుహలో నిరంతరం వెలిగే అఖండ జ్యోతి వెలిగిస్తారు కదా, ఆ దీపం కానీ కడ్డీలు కానీ తచ్చకుండా ఇదైతే సిమెంట్తో వీళ్ళు తయారు చేశారు. గుహకు కాపలాగా నాగుపాము ఎందుకు ఉంది? చూడండి, ఈ హోల్ అయితే ఎక్కువేం లేదు, కొద్ది దూరం ఉంది. చూడండి, మొత్తం కూడా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం గుహ దగ్గరికి వెళ్దామండి. చూడండి, ఈ రూట్లో అయితే మనం గుహ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్న లైటు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము తెలుగు గంగా ప్రాజెక్టు ఆ యొక్క కాలువ కింద ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి గుహ అయితే వీడియో తీయడానికి వచ్చాము. ఫ్రెండ్స్, మనమైతే రాయచోటి నుంచి ఎంతో కష్టపడి తెలుగు గంగా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా దూరం అయితే వచ్చేసాము. కనీసం మన కష్టాన్ని చూసైనా మన వీడియోను ఒక లైక్ వేసుకొని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మన కష్టాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరో 10 మందికి రీచ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆదిశంకరాచార్యులు వారు పాతకాలంలో ఈ యొక్క గుహలో తపస్సు చేసేవారు. ఆ తపస్సు చేసే క్రమంలో కాలక్రమేణా ఆ ఆదిశంకరాచార్యులు ఒక రాతిని తెచ్చి ఆ రాతిని ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అమ్మవారిని ఇక్కడ ఈ గుహలో పూజలు చేసేవారు. కాలక్రమేణా ఏం జరిగిందంటే ఆ ఆదిశంకరాచార్యుల తర్వాత ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి మన వాళ్ళు వచ్చేసి ఒక లక్ష్మీదేవి అమ్మవారి రాతితో శిల చేయించి ఆ శిలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేసినారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారికి వచ్చేసి తోడుగా ఎప్పుడు ఇక్కడ నాగుపాము అయితే ఇక్కడ ఉంటుందంట. ఈ గుడిలో ఈ గుహలో పాము అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీపం అయితే ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంట, అఖండ జ్యోతి. ఇప్పుడైతే మనం లోపలికి గుహలోకి వెళ్ళి మొత్తం గుహ ఎలాగుంది, అక్కడ పాము ఉందా లేదా, మొత్తం విషయాలని మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ గుహే లక్ష్మీదేవి అమ్మవారు వెలిసి ఉన్నటువంటి గుహ. ఈ గుహ అయితే లోపలైతే చాలా మబ్బుగా అయితే ఉంది. ఈ గుహ వచ్చేసి ఆదిశంకరాచార్యులు వారు అయితే ఈ గుహలో తపస్సు చేసేవారంట. ఒక 100 సంవత్సరాల ముందు ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసే ఆ క్రమంలో ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు చూడండి, మొత్తం ఇక్కడికి వచ్చేసి కరెంటు కూడా తీశారు. చూడండి, అక్కడ నీలాపురం విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ఆ ఛానల్లో నుంచి ఇక్కడికైతే కరెంట్ అయితే తీయడం జరిగింది. నిత్యం 24 అవర్స్ లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఈ లైట్లు వచ్చేసి రాత్రిపూట వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈ లైట్లు వెలుగుతాయి, పగటిపూట అయితే ఆరిపోతాయి. మొత్తం కూడా ఆటోమేటిక్ సిస్టమ్ అయితే వీళ్ళు పెట్టారు. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మొత్తం ఇదంతా పాచి ఉంది కింద దారి. ఎందుకంటే తెలుగు గంగా ప్రాజెక్టు పైనే ఉంది, అంటే తెలుగు గంగా ప్రాజెక్ట్ కాలువ ఈ పైన, ఈ గుహ పైన అయితే నీళ్ళు వెళ్తూ ఉంటాయి ఈ విలేజెస్ మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దారుల్లో గుండా నీళ్ళు అయితే కిందికి రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టు లోపల గుహలో కూడా మొత్తం కూడా వాటర్ అయితే కారుతూనే ఉంటాయి కంప్లీట్గా. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, మొత్తం కూడా రాళ్ళు అయితే పెట్టారు. భక్తులు వస్తారు కదా, ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరడానికి మొత్తం వచ్చేసి ఇక్కడ మొత్తం రాళ్ళు పెట్టారు. చూడండి ఒకసారి, కొన్ని మొత్తం రాళ్ళు అయితే పెట్టారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి మొత్తం కూడా తడిసి ఎలా అయిపోయింది. అంటే వానాకాలం అని కాదు, ఎండాకాలం అని కాదు, ఇది మొత్తం ఎందుకు వాటర్ కారుతున్నాయంటే ఆ యొక్క కాలువ అయితే ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్ గుహ పైన కాలువ ఉందన్నమాట, తెలుగు గంగా కాలువ. ఆ కాలువలో పోయి నీళ్ళు మొత్తం కూడా ఏడైతే గ్యాపులు ఉంటాయో ఆ గ్యాపులు మొత్తంలో కూడా ఈ నీళ్ళు అయితే కారుతూ ఉంటాయి. ఇప్పుడు అయితే మనం లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క గుహ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ బకెట్ కూడా పెట్టాడు. బకెట్ కూడా మొత్తం నిండిపోయింది. నిత్యం ఈ నీళ్ళు కారి మొత్తం వాటర్ చూడండి మొత్తం కూడా. ఈ చూడండి, ఇది ఎందుకు కట్టారంటే ఈ అమ్మవారి విగ్రహం తడచకుండా, అలాగే ఇక్కడ వచ్చేసి దీపం వెలిగిస్తారు కదా, ఆ దీపం కానీ కడ్డీలు కానీ తడచకుండా ఇదైతే సిమెంట్తో వీళ్ళు తయారు చేశారు. దీనివల్ల ఏదంటే ఈ మొత్తం గుహ మొత్తం తడిచినా కూడా ఈ యొక్క దీపం వెలగడానికి కానీ కడ్డీలు కానీ అమ్మవారి విగ్రహం దగ్గర కానీ తడచకుండా దానికి ఇదైతే సిమెంట్తో కట్టి ఆ యొక్క దిమ్మిని కట్టి ఎరగబెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి ఒకసారి,
ఇక్కడ ఈ హోల్లో ఉండే ఇక్కడైతే మనకు వాటర్ వస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత దూరం ఉందో చూద్దాం. చూడండి ఈ హోల్ అయితే ఎక్కువేం లేదు, కొద్ది దూరం ఉంది. చూడండి మొత్తం కూడా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ లోపల అయితే భక్తులు కూర్చోలేరు, ఎందుకంటే ఎంతసేపు వచ్చేసి పూజ చేసి వెళ్ళిపోవచ్చిందే. ఎందుకంటే మొత్తం తడుస్తుంది, అసలు నిలబడడానికి కూడా అసలు ఇప్పుడు మేము తీస్తున్నాం వీడియో, మేము కూడా మొత్తం తడిసిపోయాము. ఈ లోపల అయితే ఎంతసేపు రావాలా టెంకాయ కొట్టుకొని బయటకు కూర్చోవాల్సింది, ఇక్కడ తడిసిపోతుంది. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నా ఈ దిమ్మలు అయితే పైపులు ఇవే, ఈ పైపులు పెట్టేసి ఈ పైపులు పైన ఈ దిమ్మలు అయితే నిలబెట్టారు. ఒకసారి ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూద్దాం రండి. వెనక్కి అయితే కొద్దిగా గుహ లోపలికి ఉన్నట్టుంది, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది గుహ ఎంతవరకు ఉంది ఏమో అనేది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, గుహ అయితే ఉంది కానీ బట్ మనం అయితే వెళ్ళలేము, లోపలికి వెళ్ళి సన్నగా ఉంది. చూడండి ఒకసారి. మొత్తం టెంకాయ చెప్పులు అన్నీ కూడా ఇక్కడే వేసారు వీళ్ళంతా కూడా. చూడండి ఇప్పుడు మొత్తం రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నిత్యం అయితే పాము ఒకటి తిరుగుతూ ఉంటుందంట, ఈ అమ్మవారికి కాపలాగా. చూడండి అమ్మవారి విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి. ఇప్పుడైతే మనం వచ్చినప్పుడు అయితే పాము ఎక్కడ కనపడలేదు, కానీ మామూలుగా అయితే ఇక్కడ పూజారి అయితే చెప్పాడు నిత్యం అమ్మవారి దగ్గర అయితే పాము అయితే ఒకటి తిరుగుతూ ఉంటుందంట ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది స్వామివారి, ఇక్కడ అది ఆయిల్ అంట, కుంకుమ, పసుపు మొత్తం కూడా. ఈ పసుపు కుంకుమ ఏదంటే ఎంత పోసినా కూడా ఇక్కడ మొత్తం వాటర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. పసుపు కుంకుమ అయితే ఇక్కడ నేల అయితే పోసినారు కానీ మొత్తం వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకసారి చూడండి, గుహ అయితే చాలా బాగుంది, మంచి గుహ ఫ్రెండ్స్. మంచి గుహ వీడియో మీకు చూపిస్తాం కదా, ఇలాగే చాలా వీడియోలు అయితే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ముందైతే మన ఛానల్ ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి మన ఛానల్ ముందు వీడియోస్ అయితే చూడండి, చాలా బాగుంటాయి. ఆ ఛానల్ వీడియోని చూసి వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొద్దిగా. ఫ్రెండ్స్ చూశారు కదా లక్ష్మీదేవి అమ్మవారి గుహ. మేమైతే చాలా కష్టపడి వీడియో తీసాము, ఒకసారి చూడండి. డ్రోన్ షాట్స్ చాలా బాగున్నాయి. ఈ గుహ అయితే తెలుగు గంగా ప్రాజెక్టు కింద ఉంది. అక్కడ మీరు చూస్తున్న కాలువ తెలుగు గంగా ప్రాజెక్టు కాలువ. ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్నది తెలుగు గంగా ప్రాజెక్టు, ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్.